హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్కే ట్రాఫిక్ రీజన్ క్లాసెస్. ఈ రోజు మనం తెలుగు కంటెంట్లో 24 మార్క్స్ సాధించాలంటే ఏ విధంగా చదవాలో తెలుసుకుందాం. ఈ రోజు నుండి డైలీ తెలుగు కంటెంట్ అప్లోడ్ చేస్తాను. తెలుగులో బిట్ మిస్ కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మనం తెలుగు కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈరోజు 6th క్లాస్ తెలుగు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఉపాధ్యాయులకు సూచన. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. తెలుగు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 10th క్లాస్ దాకా టెక్స్ట్ బుక్కే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విషయ సూచిక, ఇండెక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా దీని గురించి తెలియకుండా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో పాఠం పేరు, కవి పేరు, ఇతివృత్తం, ప్రక్రియ, ఇవి 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ టెట్ బిట్ ఏ విధంగా అడిగారంటే ఇక్కడ ఉడత సాయం ఉంది. ఉడత సాయం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది? ద్విపద ప్రక్రియకు చెందింది. ఈ విధంగా అడుగుతారు. వర్షం యొక్క కవి ఎవరు? వర్షం అనే పాఠం యొక్క కవి ఎవరు? పల్లదుర్గయ్య. ఇతనికి సంబంధించి మొన్న 2026 జనవరిలో జరిగిన టెట్ పేపర్లో ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్ వచ్చింది. ఇది ఏ ప్రక్రియకు సంబంధించింది? పల్లదుర్గ రచనలు ఏంటిది అని. కాబట్టి 6th క్లాస్ నుండి కవి పరిచయం, ఇతివృత్తం, ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఇది చదవాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉపవాచకం కూడా ఉందండి. ఉపవాచకం కూడా చాలా ఇంపార్టెంట్. ఉపవాచకం కూడా మనం నేర్చుకుందాం ఈరోజు. ఫస్ట్ లెసన్ అభినందన. రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. పాఠం పేరు, పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. అంటే ఏ ప్రక్రియ అని ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి, శ్రమ గౌరవం. దేశభక్తి, శ్రమ గౌరవం. ప్రక్రియ గేయం. ఇది స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఈ పాఠ్యభాగ వివరాల నుండి ఈ 3 పాయింట్స్ మస్ట్ అండ్ షుడ్, ఈ 3 నేర్చుకోవాలి ప్రతి లెసన్ నుండి. ఇతివృత్తం, ప్రక్రియ ఎక్కడి నుండి తీసుకోబడింది? స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. నెక్స్ట్ కవి పరిచయం. శేషం లక్ష్మీనారాయణాచార్య తన సొంత ఊరు కరీంనగర్ జిల్లా నగనూరు. వాళ్ళ తల్లిదండ్రులు కనకమ్మ, నరహరిస్వామి. ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశారు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. టీవీ, రేడియోలో ప్రసారమయ్యాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు, ఈయన ఏం రాసిండు? విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి సవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఇక్కడ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఈయన ఏం రాసిండు? విమర్శ వ్యాసాలు రాశారు. ఏ పత్రికలో ప్రచురింపబడ్డాయి? స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. నెక్స్ట్, లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి. అంటే ఇతని శైలి ఎట్లా ఉంది? లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలు రాయడంలో అందవేసిన చెయ్యి. ఇక్కడ నెక్స్ట్ ప్రవేశికలో దేశానికి వెన్నెముక రైతు. ఇందులో ఇంపార్టెంట్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఏమని నినాదం ఇచ్చిండు? జై జవాన్ జై కిసాన్ అని నినాదాన్ని ఎవరిచ్చారు? లాల్ బహదూర్ శాస్త్రి. ఇక్కడ లెసన్లోకి వెళ్తే లెసన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయనండి. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. ఇదేంటిది? అంత్యానుప్రాస అలంకారం. నెక్స్ట్, శ్రమదాచని హాలికులకు, తలవంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు. హాలికులు అంటే రైతులు, పురోగతి అంటే అభివృద్ధి, ప్రతిపాదికలకు గనులకు అంటే ప్రతిపాదిక అంటే మూలం, గనులు గొప్పవారు. రైతులు, సైనికులు భరతమాత యొక్క అభివృద్ధికి మూలం, గొప్పవారు అని అర్థం. నెక్స్ట్, పుడమి తల్లి పులకింపగా రుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. అంటే పుడమి తల్లి అంటే భూదేవి, పులకింపగా సంతోషింపగా, రుధిరం రక్తం, స్వేదంబు కాగా చెమట, స్వేదం అంటే చెమట, పసిడి బంగారం పండించున్నది ప్రగతి మార్గదర్శులకు కర్షకుని పొగిడాడు. అంటే భూదేవి సంతోషపడేటట్టుగా నెత్తురు చెమటగా మారుతుండగా బంగారాన్ని నేల తల్లి సంతోషపడేటట్టుగా నెత్తురు చెమటగా మారుతుండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు అని దాని యొక్క అర్థం. నెక్స్ట్, కంటికి రెప్పలాగా, చేను చుట్టూ కంచెలాగా,
జన్మభూమి కవచమైన ఘనవీరులకు జవానులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలివే. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు నిమిషమేని విధిర మరువని నీతి కర్మశీరులకు సైనికులకు అంటే అర్థం. వందనాలు వందనాలు అభినందన చెందనాలివే. ఇక్కడ చూడు, చేను అంటే పంట, జన్మభూమి జన్మనిచ్చిన భూమి, ఘనవీరులు అంటే గొప్పవారైన వీరులు విశేష పూర్వపద కర్మగార సమాసం, నిర్మలుర అంటే స్వచ్ఛమైన స్వేచ్ఛమైన, నీతి కర్మశీలులకు అంటే సైనికులకు వందనాలు వందనాలు అని చెప్తున్నారు అన్నట్టు. అంటే అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు, కంటికి రెప్ప వలె చేను చుట్టూ కంచే వలె ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవాన్లకు వందనాలు అని చెప్తున్నారు అన్నట్టు. చేను చుట్టూ కంచెలా ఎలా ఉంటుందో దేశానికి మీరు ఆ విధంగా కంచెలాగా కాపాడుతున్నారు అని చెప్పడం. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గముగా శత్రు మూకలను దున్ని దేశకీర్తి బావుటను ఎగరవేసిన జనులకు వందనాలు వందనాలు అభినందన చెందనాలే. అంటే ఇక్కడ చూడండి, అవిశ్రాంతి అంటే విశ్రాంతి లేకుండా, ఆకలి మంటలను ఆర్పి, ఆకలి అనేది మంట రూపక సమాసం. ఇక్కడ దేశభక్తి దేశమునందలి భక్తి సప్తమి తత్పురుష సమాసం. దేశం యొక్క కీర్తి షష్ఠి తత్పురుష. దేశకీర్తి అంటే దేశం యొక్క కీర్తి, దేశభక్తి అంటే దేశం యొక్క భక్తి. బావుటను ఎగరవేసి, బావుట అంటే జెండా. విరామం లేకుండా పంటలను పండిస్తూ ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తిని ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాలను చంపి దేశకీర్తిని పతాకాన్ని ఎగరవేసిన గొప్ప వీరులకు జవాన్లకు వందనాలు అని తెలియజేయడం ఈ పాఠం యొక్క సారాంశం. ఇందులో మీనింగ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ లెసన్. ఇక్కడ చూడండి, స్వతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుద్రం చిందించారు. రుద్రం అంటే ఇంతకుముందు లెసన్లో చెప్పుకున్నాం, రక్తం. పసిడి బంగారం, హాలికులు రైతులు కర్షకులు, స్వేదం చెమట. నెక్స్ట్ బావుట. బావుట అంటే పతాకం జెండా. ఖడ్గం అసి కత్తి. పర్యాపదాలు. తెలుగు భాష గురించి తెలుసుకుందాం. ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దం అని అర్థం. భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. ధ్వని అంటే చప్పుడు శబ్దం అని అర్థం వస్తుంది, కానీ భాష విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటాం. ఇది ఇంపార్టెంట్. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తులను వర్ణమాల లేదా అక్షరమాల అంటాం. ఎగ్జాంపుల్, ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు అంటే అక్షరం. ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తే కదా, దాన్ని అక్షరం అంటాము. నాశనం పొందనిది అని కూడా అంటాం అక్షరం అంటే. ఆ ఆ ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటాం. ఖ ఖ గ ఘ వంటి వర్ణాలను హల్లులు అంటాం. అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. ఆ అనే ధ్వనులు కలిపి మా అయింది. మొదటిది హల్లు, రెండోది అచ్చు. ఇక్కడ చూడండి, మొదటిది హల్లు, సెకండ్ది అచ్చు. ధ్వనులు పలికే శబ్దంలో ఫస్ట్ది హల్లు, సెకండ్ది అచ్చు. కొన్ని అక్షరాల్లో రెండేసిగా మూడేసిగా హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి మూడు రకాలు. ఫస్ట్ది ద్విత్వాక్షరం, సెకండ్ సంయుక్తాక్షరం, మూడు సంశ్లేషాక్షరం. మరి ద్విత్వాక్షరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు కుక్క ఉంది, కుక్క కాక కావత వచ్చింది కదా, ఆ విధంగా ద్విత్వాక్షరం. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఖ ఖ య ఖ ఖ ఆ. ఇక్కడ కకారం 2 సార్లు వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం. సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఇప్పుడు ఇక్కడ న్యా ఉంది, నాకు యావత్తు ఇచ్చిర్రు కాబట్టి దీన్ని సంయుక్తాక్షరం అంటారు. సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చేరిన దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తుగా చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. ఇప్పుడు లక్ష్మి ఉంది, లక్ష్మికి ఏ ఒత్తులు వస్తాయి? కు షు ఒత్తు మా ఒత్తు 2 వస్తాయి కదా, ఒకటి కంటే ఎక్కువ 2 ఒత్తులు వచ్చినాయి కదా, అందుకే లక్ష్మి. నెక్స్ట్, కింది అక్షరాల్లో 2 వర్ణాలు ఉన్నాయి, వాటిని గుర్తించండి. ఇప్పుడు గా, గు, ఆ. ఇదేమో ఏంటి హల్లు, ఇది అచ్చు. ఇక్కడ ఇది ఇవంతా ఇంపార్టెంట్ కాదు. సెకండ్ లెసన్ స్నేహబంధం. స్నేహబంధంలో పాఠ్యభాగ వివరాలు తెలుసుకుందాం. స్నేహబంధం అనే లెసన్ ఈ పాఠం కథ ప్రక్రియకు చెందింది.
దీని ప్రక్రియ ఏంటి? కథ ప్రక్రియకు చెందింది. ఇతివృత్తం ఏంటిది? నైతిక విలువలు ఆకట్టుకునే కథనం, సరళత సంభాషణలను కూడుకున్న కథ. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకున్నదే కథ. కథ అంటే మీనింగ్. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నేసూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచనమే రూపమే ఈ పాఠ్యభాగం. అంటే విష్ణు శర్మ పంచతంత్ర ఆధారంగా చిన్నేసూరి తెలుగులోకి అనువదించింది ఈ మిత్రలాభం కథకు సరళమైన వచన రూపమే. ఈ అంటే సరళంగా చెప్పుకోవడానికి వీలుగా ఉండేదే ఈ పాఠ్యభాగం అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇందులో ఒక అడవిలో ఒక కాకి, ఎలుక, తాబేలు ఉంటాయి. ఆ కాకి, ఎలుక, తాబేలు పేర్లు మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. కాకి పేరు ఏంటి? లఘుపతనం. ఎలుక పేరు హిరణ్యకం. తాబేలు పేరు మందరకం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఇంకా ఇక్కడ నువ్వెవరివి, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు అని ఎవరు అన్నారు అని అంటారు ఇక్కడ. అంటే తాబేలు జింకతో అన్నది అన్నట్టు. నెక్స్ట్ జింక మెల్లగా గొంతు సవరించుకొని నేను చిత్రాంగుడిని అని అన్నది. ఇక్కడ మెల్లగా ఎవరు సవరించుకున్నారు అంటే చిత్రాంగుడిని. ఆ విధంగా ఇట్లా ఇంపార్టెంట్ కాడ నేను బ్లూటిక్స్ చేశాను. ఎవరి దగ్గర టెక్స్ట్ బుక్ లేకున్నా కూడా గూగుల్లో సెర్చ్ చేసి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, చదవండి. లెసన్ అయితే ఖచ్చితంగా చదవాలి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ అంటే పేర్లు. ఓకే, ఇక్కడ కృష్ణకు చేలుర చెలిమి అన్నది. చెలిమి అంటే స్నేహం. కొలను, మడుగు, కన్నం, రంధ్రం. కూర్మావతారం అంటే తాబేలు అవతారం. అపాయకరం అంటే ప్రమాదకరం. ఇక్కడ ప్రకృతి వికృతులు. అటవి, అడవి. స్నేహం, నెయ్యం. సహాయం, సాయం. రాత్రి, ఆకాశం, ఆకాశం. టెట్ అండ్ డిఎస్సిలో ప్రకృతి వికృతి వస్తుంది, అర్థాలు వస్తాయి, సొంత వాక్యాలు రావు, జాతీయాలు వస్తాయి, సామెతలు వస్తాయి. కాబట్టి ప్రతి బిట్టు ఇంపార్టెంట్ అండి. అప్పుడు అట్లా చదివితేనే మనకు 24/24 వస్తాయి కంటెంట్లో. ఇక్కడ అచ్చులు ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ చూడండి, తెలుగు భాషలోని వర్ణాలకు 3 విధాలుగా విభజించారు. ఫస్ట్ది అచ్చులు, సెకండ్ హల్లులు, తర్వాత ఉభయాక్షరాలు. అందులో ఫస్ట్ అచ్చులు. అచ్చులు ఎన్ని? 16. అవేంటో చూద్దాం. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ. వీటిని అచ్చులు అంటారు. అచ్చులు హస్వాలు, దీర్ఘాలు అని 2 విధాలుగా ఉన్నాయి. అంటే అచ్చులు మళ్ళీ 2 రకాలు, హస్వాలు, దీర్ఘాలు. మరి హస్వాలు అని వీటిని అంటారు, దీర్ఘాలు అని వీటిని అంటారు. అ, ఈ, ఉ, రు, ఏ, ఓ అంటే మాత్ర కంటే కనురెప్ప పాటు కాలం. మాత్ర అంటే కనురెప్ప అంటే కనురెప్ప ఇట్లా తీసి కనురెప్పని ఇట్లా అనే బదులు ఒక్కటే కనురెప్ప మాత్ర కాలంలో పలికే వాటిని హస్వాలు అంటాం. 2 మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటాం. 1 మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను హస్వాలు అని అంటాం. హస్వాలు 1 మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను హస్వాలు అంటాం. అంటే ఒక మాత్ర అంటే కనురెప్ప పాటు కాలాన్ని మాత్ర అంటాం. అవేంటి? అ, ఈ, ఉ, రు, ఏ, ఓ అంటే 1 మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులు, వాటిని హస్వాలు అంటాం. 2 మాత్ర కాలంలో ఉచ్చరించే అచ్చులను దీర్ఘాలు అంటాం. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ ఇవి దీర్ఘాలు. నెక్స్ట్ హల్లులు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని చెప్పాను కదా. అచ్చులు 2 రకాలు, హస్వాలు, దీర్ఘాలు. నెక్స్ట్ హల్లులు. హల్లులు ఏంటి? ఖ, క, ఖ, గ, గ, ఞ, చ, ఛ, జ, జ, ని, ట, ట, డ, డ, న, త, త, ద, ద, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, శే, ష, స, హ, ల, క్ష, క్ష లేదు, ల, ర. ఇవి హల్లులు. ఇందులో మళ్ళీ యావ, యార, లావాలను, శేషాసహాలను ఒక్కో వాటికి ఒక్కొక్క పేరు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. ఉచ్చారణ విధానం బట్టి హల్లులకు ఈ కింద విధాలుగా విభాగాలు చేశారు. కచ్చట తప వీటిని ఏమంటారు? పరుషాలు అంటాం. గజడ దబ సరళాలు. ఈ పరుషాలను, సరళాలను వీటిని అల్ప ప్రాణాలు అని కూడా అంటారు. ఓకే, ఖ, ఖ, ఘ, చ, జ, ట, డ, త, ద, ప, బ, లు వీటిని మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అని అంటాం. ఇది లాస్ట్ ఇయర్ టెట్ బిట్ అండి. ఈ ఏరియా నుండి ఖచ్చితంగా టెట్ బిట్ ఉంటుంది. పేపర్ 1లో అయినా పేపర్ 2లో అయినా. వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఒకసారి ఇది అడిగిండి, ఇంకొకసారి యారాలావని ఏమంటారు, షా షా సాహాలను ఏమంటారు. ఈ 5 నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. న ని నా నా మా అనునాసికాలు అంటారు. ముక్కుతో పలికేటి కాబట్టి వీటిని అనునాసికాలు అంటాం. యా రా లా వా వీటిని అంతస్తాలు అంటారు. వర్గాక్షరాలు వీటిని ఊష్మాలు వర్గాక్షరాలు అంటాం. షే షా సాహ ఇవి ఊష్మాలు. ఓకే. కచట తప్ప పరుషాలు, గజడ దెబ్బ సరళాలు వీటిని అల్ప ప్రాణాలు అని కూడా అంటారు. ఖ గ చ జ ట డ త ద ప బాలు మహాప్రాణాలు వర్గయుక్కులు అని కూడా అంటారు. జ్ఞ ఇని నా నా మా అనునాసికాలు, యారాలావ అంతస్తాలు, షే షా సాహాలు ఊష్మాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి బిట్టు ఖచ్చితంగా ఉంటుంది. బట్టి పట్టినట్టు చదవండి. రా అనే అక్షరాన్ని ఆధునిక వ్యవహార భాషలో ఉపయోగించడం లేదు. దీనికి బదులు ఇప్పుడు రాను వాడుతున్నాం. అట్లే చ జలు దంతాక్షరాలు ఇవి వాడుకలో లేవి. వీటికి బదులుగా చ జాలను వాడుతున్నారు. అంటే ఇవి పైన గిట్లుంది చూడండి ఈ గుర్తు, దీన్ని లంకె గుర్తు అంటారు. ఈ చాను ఈ జాను దంత్యాలు అంటారు అన్నట్టు. చా గుర్తు లేకుంటే తాళవ్యాలు, ఉంటే దంత్యాలు. అక్షరాలు 3. అవి సున్నా, అరసున్నా, విసర్గ. సున్నాను పూర్ణ బిందువు, అరసున్నాను పూర్ణానుసారం, విసర్గాను ఖండ బిందువు అని అంటారు. అరసున్నాకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉంది. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. ఇప్పుడు అరసున్నా ఉంది కదా, ఇది గ్రాంధిక భాషలో ఎక్కువ యూజ్ చేస్తారు. దీన్ని ఖండ బిందువు అని కూడా అంటారట. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే యూజ్ చేస్తారు. స్వతంత్ర ఉచ్చారణ లేనివి విసర్గ. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగారంటే స్వతంత్ర ఉచ్చారణ లేని ఉభయాక్షరం ఏంటంటే విసర్గ. లెసన్ వర్షం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్. వీటి నుండి ఖచ్చితంగా టెట్ బిట్ వస్తుందండి. ఇప్పుడు లెసన్ నుండి ఒక బిట్ వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందేమో ఖచ్చిత పరిశాలు సరళాల నుండి ఒక బిట్ వస్తుంది. పల్లదుర్గయ్య నుండి కవిపాచ్యం నుండి వచ్చింది లాస్ట్ ఇయర్. ఒకసారి చూద్దాం. వర్షం పల్లదుర్గయ్య, డాక్టర్ పల్లదుర్గయ్య. పాఠ్యభాగ వివరాలు ఏంటంటే ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందింది. ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందింది. ఖండకావ్యం అంటే ఏంటి మరి? వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం అంటారు. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం. మరి ఇది ఏ ప్రక్రియకు చెందింది అంటే ఖండకావ్యం. ఏ ఇతివృత్తానికి చెందింది? ప్రకృతి చింత్రణ. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్లదుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది. వర్షం అనే పాఠం పల్లదుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి తీసుకోబడింది. కవి పరిచయం. డాక్టర్ పల్లదుర్గయ్య వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషలో పాండిత్యం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాగ్మయం తుదిశ్వాసం అనే అంశంపైన పరిశోధనలు చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. డాక్టర్ పల్లదుర్గయ్య ఎక్కడ జన్మించాడు? వరంగల్ జిల్లా మణికొండలో జన్మించాడు. తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయన సంస్కృతం, తెలుగు భాషలో పాండిత్యం ఉన్నట్టు. ఈయనకు సంస్కృతం వచ్చు, తెలుగు భాష వచ్చు. ఇతను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్టా అందుకున్నాడు. ఏ యూనివర్సిటీ నుండి? ఉస్మానియా యూనివర్సిటీ నుండి. ఇతని రచనలు ఏంటి? పాలవెల్లి, గంగిరెద్దు. మరి వర్షం పాఠం ఎక్కడి నుండి తీసుకున్నాడు? పాలవెల్లి నుండి తీసుకున్నాడు. ఈయన 16వ శతాబ్దం యందలి ప్రబంధ వాగ్మయం తుదిశ్వాసం అనే అంశంపై పరిశోధన చేశాడు. ఇట్లా అడుగుతారు. 16వ శతాబ్దం యందలి ఏ అంశంపై పరిశోధన చేశారు? ప్రబంధ వాగ్మయం అండ్ తుదిశ్వాసం అనే అంశంపై పరిశోధన చేశారు. శైలి ఎటువంటిది? తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో కూడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ లెసన్లో జంట పదాలు, ప్రకృతి వికృతులు, సమాసములు, బిట్స్ చూద్దాము. అంటే లెసన్లో అంత ఇంపార్టెంట్ అంటే మీనింగ్స్ అంతే. ఇక్కడ అర్థాలు. తాపడం అంటే అద్దడం లేదా అతికించడం. కృషికులు అంటే రైతులు. పయ్యర అంటే గాలి. వడిగా వేగంగా. నెక్స్ట్ పర్యాయ పదాలు అంటే అర్థం వచ్చే పదాలు. సముద్రం,
ఉదాది పయోది. సముద్రానికి పర్యాపదాలు ఏంటి? ఉదాది పయోది. నింగి అంబరం ఆకాశం. నింగి అంబరం. భూమి అవని పుడమి. నెక్స్ట్ ఇక్కడ స్త్రీలింగ పదాలు పురుషలింగ పదాలు ఇంట్రడ్యూస్ చేశారండి. స్త్రీలింగ పదాలు అంటే ఏంటి, పురుషలింగ పదాలు అంటే ఏంటి, నపుంసకలింగ పదాలు అంటే ఏంటో తెలుసుకుందాము. స్త్రీలకు చెందిన పదాలను స్త్రీలింగ పదాలు అంటాం, అంటే పేర్లు లత గీత వంటివి. పురుషులకు చెందిన పదాలను పురుషుల పదాలు. ఇప్పుడు అజయ్ విజయ్ ప్రదీప్ అట్లా. నెక్స్ట్ నపుంసకలింగ పదాలు అంటే ఏంటి మరి? పిల్లి ఎలుక చెట్టు కోతులు మొదలైన పదాలకు పురుషులు కానీ అంటే పురుషులు కాదు స్త్రీలు కాదు ఇట్లాంటివి నపుంసకలింగ పదాలు అంటాం. మళ్ళీ ఈ నపుంసక పదాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి మహద్వాచక పదాలు, అమహద్వాచక పదాలు అని. మహద్వాచక పదాలు మళ్ళీ 2, స్త్రీ మహతి నపుంసక అని. ఇవి చాలా ఉంటాయి, వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇందులో ఇంతే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ అంబేద్కర్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తల్లిదండ్రులు ఎవరు? భీమాబాయి రామ్ జీసక్ పాల్. వీరిది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా. నెక్స్ట్ ఇతడు మౌవనే గ్రామంలో 14వ సంతానంగా అంబేద్కర్ జన్మించాడు. 1907 మెట్రికులేషన్ పూర్తి చేశాడు. ప్రముఖ మరాఠీ రచయిత కేలుస్కర్ హాజరై గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చి అంబేద్కర్ను ఉన్నత విద్యకు చదివేందుకు ప్రోత్సహించాడు. ఇది ఇంపార్టెంట్ అండి. బిట్టు ఎక్కడి నుండి వచ్చింది అని మనము కంగారు పడతాం, ఎగ్జామ్లో వచ్చుతారు. ఇది ఇక్కడ చూడండి, మొన్న ఒకసారి టెట్లో వచ్చింది. గౌతమ బుద్ధుని జీవిత చరిత్రను బహుమతిగా ఇచ్చి అంబేద్కర్ను ఉన్నత చదువుకు ప్రోత్సహించింది ఎవరు అని అడిగారు. అంటే ఎవరు? ప్రముఖ మరాఠీ రచయిత కేలుస్కర్. ఇతను ఇచ్చారు. దానికి అహింస సిద్ధాంతాన్ని బోధించిన బౌద్ధం నుండే స్వేచ్ఛ, మానవత్వం, సౌభృత్వం తన విలువల మాటల్ని గ్రహించిన అంబేద్కర్ ప్రకటించాడు. ఇక్కడ ఇదే ఇంపార్టెంట్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లేఖ లెసన్. ఈ లేఖ లెసన్లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. రామప్ప దేవాలయం గురించి, తెలుగు భాష గురించి, కాకతీయ తోరణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.